తెలుగు శక్తి పార్టీ అధినేత బివి రామ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా సరే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటూ మరిన్ని విషయాలు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు నా పుట్టినరోజు సందర్భంగా పీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ని ఫ్లోట్ చేయడం జరిగింది. డెఫినెట్గా రాజకీయాలకి రామ్ దూరంగా ఉన్నా సరే ప్రజల దగ్గర కావాలనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. మరి ఈరోజు ఎన్టీఆర్ గారు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులు మన మధ్య లేకపోయినా సరే నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు. మరి ఆయన మరణించిన ఈరోజు నా జన్మదినం కావటం నిజంగా అది నా అదృష్టం. మరి డెఫినెట్గా ఆ స్ఫూర్తి, ఆ ధైర్యం, అన్నగారి ఇన్స్పిరేషన్తోనే ఇవాళ బీవీ రామ్ ఎవరినైనా ప్రశ్నించాం, ఆ తత్వం తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో కూడా డెఫినెట్ ఒకటే కోరుతున్నాం, రాజకీయ నాయకులు అందరికీ ఒకటే పిలిపిస్తాను, రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయడం తప్ప మీ వ్యక్తిగత కక్షల కోసం, మీ వ్యక్తిగత కోసం, లాభాల కోసం మీరు ఇతరులను దూషించుకుంటూ చంపుకుంటున్నారు. ఇది మానమని చెప్పి మరోసారి పిలిపిస్తున్నాను. డెఫినెట్గా రాష్ట్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి. మనకి పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతే ఉన్నాయో ప్రతి పేద బడుగులు కోరుకునేది కూడు, గూడు, విద్య, ఆరోగ్య, ఉపాధి ఐదే కోరుకుంటున్నారు. ఈ 5 కూడా ఇవ్వలేన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే నిజంగా ఇది ప్రభుత్వం అసమర్థం చేస్తున్నాను. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళమని చెప్పి రాష్ట్ర ప్రగతిని కోరుతున్నాం. డెఫినెట్గా ఆయన హయాంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇటీవల మనం చూసాం, ఆయన 53 రోజుల్లో జైల్లో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతోమంది పాటుపడ్డారు, ఆస్తులు పోగొట్టున్నారు. కానీ అలాంటి వాళ్ళకి గుర్తింపు లేకుండా పక్కన పెట్టారు. అంటే చంద్రబాబు గారు తప్పు చేస్తారని అంటలేదు, కొంతమంది బ్రోకర్లు పార్టీలోకి ప్రవేశించి పార్టీని నామరూపాలను చేస్తున్నారు. దయచేసి చంద్రబాబు గారు అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని తరిమేయమని చెప్పి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా, నా బర్త్డే సందర్భంగా ఒకటే ఆయన మనవి చేసుకుంటున్నాను. అందువల్ల దయచేసి తెలుగు జాతి గౌరవం నిలబెట్టిన ఎన్టీఆర్ని ప్రజలు మర్చిపోరు. అందువల్ల ఆత్మగౌరవం ఏదైతే పుట్టిందో తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీని ఎల్లకాలం ఉండాలంటే బ్రోకర్ని తరిగి కొట్టాలని చెప్పి మనం చేస్తాను. జై హింద్.